సమాజంలో కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగితే సమాజం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ 66 డివిజన్లో మతిన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మతిన్పై జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి గంగుల, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులకు పుస్తకాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ మతిన్పై ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. ఇయర్ కూడా మా మతిన్పై బర్త్డే సందర్భంగా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా తప్పక ఒక మంచి కార్యక్రమం మతిన్బాయ్ చేస్తుంటే అందులో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మరొక్కసారి మీ అందరి పక్షాన మా మతిన్బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 56వ జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మేమందరి చెప్పి మేమందరి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు బతకాలని చేసి మనస్ఫూర్తిగా మరొకసారి మీకు మా మతిన్బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తీసుకుంటూ, ఇందులో అందరూ లాస్ట్ ఇయర్ కూడా చిన్నపిల్లలకు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందరికి చదువుకోవాలని తప్పని ఉంటుంది, కానీ చదువుకోవాలంటే కూడా స్కూల్ బ్యాగ్స్ కావాలి, బుక్స్ కావాలి. నిరుపేదల వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కూడా బ్యాగ్ కొనాలన్న కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్కూల్ నోట్ బుక్స్ కొనాలన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి ఆసరగా ఉన్నాడు మన మతిన్బాయ్. సో ఈ యొక్క పిల్లలకు తన బర్త్డే సందర్భంగా ఏదో కేకులు, స్వీట్లు పంచలేదు. వాళ్ళు చదువుకోవడానికి ఒక నోట్ బుక్స్ మరియు బ్యాగులు పంచాలని చెప్పి ఒక గొప్ప హృదయంగా భావించుకుంటూ ఈ బుక్స్ మరియు బ్యాగ్ తోటి మీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలని తపనతో ఈరోజు మా మతిన్బాయ్ చేసే కార్యక్రమాన్ని నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా వారు అభినందిస్తున్నాను. ఇంకా ముందు కూడా నాట్ ఓన్లీ 2-3 వార్డులు కాదు, ఇప్పుడు 500 మందికి సప్లై ఇస్తున్నారు. ఎంత శక్తి మేరకు అల్లమ్మి ఆయనకు డబ్బులు ఇస్తే ఇంకా ఎంత శక్తి మేరకు వరకు పనులకు పనిచేసే ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడే తెలిసింది అంటే ఇక్కడ కరీంనగర్ అనే సిటీలో మతాభేదాలు లేవు. మరి మతిన్బాయ్ ఏమన్నా ముస్లింకే ఇస్తా, హిందూకి ఇస్తా అంటలేడు. ఎవరు పిల్లలు చదువుకోవాలంటే వారందరూ కూడా మతానికి అతీతంగా, కులానికి అతీతంగా ఈ కరీంనగర్ బిడ్డలంతా మా బిడ్డలే అనే విధంగా ఈరోజు చదువుకోవడానికి వీడడం జరిగింది. అందులో ఒక నిదర్శనం, మొన్న ఒక వెంకటేష్ అనే ఇంట్లో చావు జరిగింది. కరీంనగర్లో ఆ వెంకటేష్ అనే చావు జరిపితే వాళ్ళ కిరాయి ఇంట్లో ఈ శవాన్ని మా ఇంటికి తీసుకురాకూడదు, మీరు కిరాయి ఇల్లుగా అని చెప్పేస్తే మరి బయట ఎవరు తెలియదు. ఆయన హిందూ, బయట ఎవరు తెలియదు. ఎక్కడ పోయినా ఈ శవాన్ని ఉంచుకునే పరిస్థితున్నప్పుడు అప్పుడు మతిన్బాయ్ ఆశ్రమించి ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం అయ్యేదాకా 11 రోజుల కార్యక్రమం అయ్యేదాకా ఆ కుటుంబానికి అండగా ఉంది. స్టూడెంట్స్ 1st to 6th అందరికీ ఇవాళ నా బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంకి వచ్చి హాజరై బుక్స్ తీసుకుంటున్న అందరికీ నా తరఫున శుభాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఎమ్మెల్యే గారు, మా మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు, మాజీ కార్పొరేటర్ జ్యోతక్క గారు, కొర్రి వేణురెడ్డి సాబ్, వేదన్న గారు, ఈ స్టీఫెన్ సాబ్ అర్జెంట్ కూడా కేక్ తీసుకొచ్చారు. కేక్ కట్ చేపించి నాతోటి అందరూ మన బండ శ్రీకాంత్ గారు, అందరూ అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రాము 5 years నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇట్లనే చేయాలి, ఇంకా మందికి సేవ చేయాలని మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము.